పెద్దలందరికీ కూడా నా నమస్కారం. అట్లా ఇక్కడికి వచ్చిన జన సైనికులకు వీరమహిళలకు అందరికీ నా నమస్కారం. మరి ఇక్కడ ముఖ్య చేవేళ్ల పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఎందుకు పెట్టారో మీకు అందరికీ తెలుసు. రాబోయే ఎన్నికల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకి మార్గం సుగమం చేయడం కోసం, అట్లాగే అత్యధికంగా మన వాళ్ళని జడ్పీటీసీ ఎంపీసీ చేసి ఈ చేవేళ్లతోనే స్టార్ట్ అవ్వాలనేది మా అందరి కోరిక. మీరందరూ కూడా ప్రజా సమస్యల పట్ల లోకల్గా ఇందాక తల్లిసారని చెప్పింది, చాలా సమస్యలు ఉన్నాయని. ఎవరికి వాళ్ళు ఎంపీటీసీ ఏరియాలో నిలబడే వాళ్ళు, అట్లాగే జడ్పీసీ ఏరియాలో నిలబడే వాళ్ళు ప్రజల సమస్యల పట్ల ఎప్పుడైతే మీరు దగ్గరగా ఉండి పోరాటం చేస్తారో ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు మంచి లీడర్ అవుతారు. అక్కడ ఎవరో వచ్చి చేస్తారని మాత్రం మీరు అనుకోకండి. మీకు మీరు అవ్వడానికి ఒకటే, ఎప్పుడైతే ప్రజా సమస్యల పట్ల మీరు పోరాటం చేస్తారో ఖచ్చితంగా మీరు లీడర్స్ అవుతారు. దానికి అండగా జనసేన పార్టీ మన అధ్యక్షుల వారు చేసే సిన్సియర్గా ఆయన 5 శాఖలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో నిర్వర్తిస్తుంటే చక్కగా మరి ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారో మీకు తెలుసు. ఎక్కడో కొండల కోనల్లో గిరిగిరి ప్రాంతాల్లో రోడ్లు వేయటం కానీ, వారికి వాటర్ సప్లై కానీ అన్ని విషయాల్లో కూడా మరి చేస్తున్నారంటే అదే విధానంలో ఇక్కడ కూడా జరుగుతుంది. చాలా మంది ప్రజలు మన వైపు చూస్తున్నారు, అట్లాగే యువత కూడా మన వైపు చూస్తున్నారు. నన్ను మరి చేరికల కమిటీ మెంబర్గా వేయడం జరిగింది. పొద్దున్నే ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేశారు. ఆయన నాకు ఎవరో తెలియదు, నాకు ఫోన్ చేసి మీ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఆయన చాలా పెద్ద మనిషి. సార్ మీరు ఎందుకు జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు అంటే, మీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేస్తున్న సిన్సియర్గా చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నందుకు, అట్లాగే ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా అక్కడ నచ్చి, తెలంగాణలో కూడా యువత మీకు తెలుసో తెలీదో యువత అంతా కూడా చాలా వరకు మీ వైపు నడుస్తుంది. అందుకనే నేను మీ పార్టీలో చేరాలని అనుకుంటున్నాను, అవకాశం ఇస్తే చేరతాం అని చెప్పి అనడం జరిగింది. అంటే చాలా మంది కూడా ఈ రోజున మన పార్టీలో చేరడానికి ఉన్నారు. అట్లాగే యువత మనకు ఆకర్షణ అవుతూ ఉన్నారు. కాబట్టి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, పార్లమెంట్ స్థాయి నుంచి కూడా మనం బలోపేతం చేసుకుంటూ యువతని ఆకర్షిస్తూ, అట్లాగే నాయకులు అనేవాళ్ళంతా కూడా ఎవరైతే సిన్సియర్గా పనిచేస్తూ నాయకులు కూడా మనం ఆహ్వానిద్దాం. మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, ఒక్కొక్కళ్ళు మీరు 10 మంది నాయకుల్ని పార్టీలోకి తీసుకుని వస్తే మీరు ఆ 10 మందికి మీరే నాయకులు అవుతారు. కాబట్టి మీరు ఆ దిశగా చేస్తూ పార్టీ అభివృద్ధి చేస్తూ, గ్రామ స్థాయి నుంచి మనం ఎప్పుడైతే అభివృద్ధి చేస్తామో అందరూ కూడా మన వైపు చూస్తారు. చాలామంది ఎవరు పని చేయలేని సోమరిపోతూ అది బాగుండదు ఇది బాగుండదు అంటూ ఉంటారు. అట్లాగే రాజకీయ సోమరిపోతులు కొంతమంది పిచ్చిగా వాడుతూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తూ మనం ముందుకెళ్ళినాడు ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. మన పార్టీ జనసేన పార్టీ తెలంగాణలో విజయం సాధించబోతుంది, అందులో అనుమానం లేదు. మీరందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతిరోజు వేస్ట్ కాకుండా మీ ఉన్న టైంలో ఈ పని మీరు చేసుకుంటూ 1 గంట జనసేన పార్టీ గురించి ఆలోచించండి. ఖచ్చితంగా సమాజంలో, తెలంగాణ సమాజంలో మనం ఒక కోడైకి వస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, అట్లాగే ప్రజల తమ్ముడికి, అట్లాగే తనుశ్వర్ రెడ్డి గారికి, అట్లాగే ఇక్కడ చేవేళ్ల మన జన సైనికులకి అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.